అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హోరాహోరీగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్పై 24,658 ఓట్ల మెజార్టీతో గెలుపు కైవసం చేసుకున్నారు నవీన్ యాదవ్. ఏ విజయంతో నవీన్ యాదవ్ నయా రికార్డు సృష్టించారని చెప్పుకోవచ్చు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందిన వ్యక్తిగా ఘనత సాధించారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ రికార్డు స్థాయి విజయం సాధించడంతో గాంధీ భవన్ లో సంబరాలు కూడా అమరాన్ అంటాయని కూడా మనం చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. డప్పులు వాయిస్తూ బాణసంచా పేల్చి విజయోత్సవాలు జరుపుకున్నారు. రప్ప రప్ప తగ్గేదేలే అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ డాన్సులు చేశారు. బాణసంచా, బ్యాండ్ చప్పుళ్లతో గాంధీ భవన్ పరిసరాలు మార్మోగిపోతున్నాయి. యూసఫ్గూడలోని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నివాసం, కార్యాలయంలోనూ విజయోత్సవాలు ఘనంగా షురూ అయ్యాయి. అయితే ఈ ఎన్నికలో డివిజన్ల వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పోలయ్యాయో ఇప్పుడు ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు రహమత్ నగర్ డివిజన్లో అత్యధికంగా 39,115 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి ఏకంగా 20,728 ఓట్లు వచ్చాయి. అటు బీఆర్ఎస్ అభ్యర్థికి 15,033 ఓట్లు దక్కాయి. ఇక్కడ బీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ కు 5,695 ఓట్లు ఆధిక్యం వచ్చిందని చెప్పుకోవచ్చు. అటు షేక్పేట డివిజన్ లో మొత్తం మనం చూస్తే 31,182 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి ఏకంగా 15,018 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థికి 13,078 ఓట్లు దక్కాయి. ఇక్కడ బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కు 1940 ఓట్లు ఆధిక్యం వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఎర్రగడ్డ డివిజన్ లో 29,716 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి ఏకంగా 14,158 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థికి 11,939 ఓట్లు దక్కాయి. ఇక్కడ బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కు 2,219 ఓట్ల ఆధిక్యం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక వెంగళరావు డివిజన్ లో మొత్తం చూస్తే 25,663 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి ఏకంగా 13,348 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థికి 8,992 ఓట్లు దక్కాయి. ఇక్కడ బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కు 4,356 ఓట్లు ఆధిక్యం వచ్చిందని చెప్పుకోవచ్చు. సోమాజిగూడ డివిజన్ లో మొత్తం 13,912 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి ఏకంగా 7,135 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థికి 4,408 ఓట్లు దక్కాయి. ఇక్కడ బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కు 2,727 ఓట్ల ఆధిక్యం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇటు యూసఫ్గూడ డివిజన్ లో మొత్తం మనం చూస్తే 25,283 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి ఏకంగా 13,829 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థికి 8,537 ఓట్లు దక్కాయి. ఇక్కడ బీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ కు 4,129 ఓట్లు ఆధిక్యం వచ్చిందనేది కూడా ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. బోర్బండ డివిజన్ లో మొత్తం 29,760 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి ఏకంగా 14,729 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థికి 12,247 ఓట్లు దక్కాయి. ఇక్కడ బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కు 2,482 ఓట్లు అధికంగా వచ్చాయని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు.